సోషల్ మీడియా కార్యకర్తకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏ విధంగా వేధిస్తుందో గడిచిన 9 నెలలుగా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఈరోజు హైకోర్టు చాలా తీవ్రంగా కూటమి ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు కూడా అనాలోచితంగా తీసుకుంటున్నటువంటి చర్యలు, అట్లాగే పెడుతున్నటువంటి సెక్షన్ల మీద కూడా చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ గుంటూరు సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో అవుతూ శ్రీధర్ రెడ్డి కేసులో ఈ మొత్తం వ్యవహారం చోటు చేసుకుంది. అయితే ఈ సందర్భంగా అసలు హైకోర్టు ఏమన్నది, ఈ కేసు సంబంధించిన పూర్వపరాలు మనతో పంచుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లీగల్ సెల్ ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ఉన్నారు. సార్, అసలు అవుతూ శ్రీధర్ రెడ్డి కేసు సంబంధించి హైకోర్టు ఏ విధంగా వ్యాఖ్యలు చేసింది, అసలు ఈ కేసు పూర్వపరాలేంటి? అవుతూ శ్రీధర్ రెడ్డి గారు ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి ఒక పోస్ట్ మీద రిప్లైగా ఒక కామెంట్ పెట్టాడు. దాని మీద విజయవాడ సూర్యారావుపేట పోలీసు వాళ్ళు కేసు నమోదు చేశారు, క్రైమ్ నెంబర్ 33/2025 అని. ఆ కేసులో సెక్షన్ 111, 196 BNS, 66 IT యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. 111 అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్, దానికి లైఫ్ పనిష్మెంట్ ఉంది. అలాంటి క్రైమ్ పెట్టాలంటే కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. అంతకు ముందుగానే అతని మీద 2 కేసుల్లో అతని మీద ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఉండాలా, ఆ ఛార్జ్షీట్ను కూడా కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని ఉండాలా. ఇవన్నీ కూడా కొన్ని ప్రొసీజర్, చాలా 2 కంటే ఎక్కువ వ్యక్తులు ఆ క్రైమ్ను ఆర్గనైజ్ చేసి ఉండాలా. ఇవన్నీ కూడా BNSలో క్షుణ్ణంగా, అవన్నీ కూడా ఆ సెక్షనే చెల్లదు. అయినప్పటికీ కూడా పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి అతను 24/2/2025 తేదీన అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వెంటనే అతనికి సంబంధితులకు కానీ అతని కుటుంబ సభ్యులకు కానీ ఏ విధమైనటువంటి సమాచారం కూడా ఇవ్వకుండా అతన్ని అరెస్ట్ చేసి వెంటనే కోర్టులో హాజరుపెట్టడం జరిగింది. కోర్టులో ఆ సమాచారం ఇవ్వలేదని చెప్పేసి తర్వాత చాలా ల్యాప్సెస్తో ఆ రిమాండ్ రిపోర్టును జడ్జి గారు ముందర పెడితే జడ్జి గారు వెంటనే దాన్ని ఆ రిమాండ్ను లో తప్పులు ఉన్నాయని చెప్పేసి రిమాండ్ రిటర్న్ చేయడం జరిగింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆ తప్పులను సరిదిద్దుకొని మేము మళ్ళీ రిమాండ్ చేస్తున్నామని చెప్పేసి జడ్జి గారి దగ్గర దాన్ని మళ్ళీ రిమాండ్తో రాత్రి 12-1 గంట సమయంలో మళ్ళీ తీసుకుని పోయి జడ్జి గారి ఇంటి ముందర ఈయన్ని హాజరుపెట్టడం జరిగింది. దాన్ని ఆ జడ్జి గారు అక్కడ ఏమి కూడా ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏమున్నది అని కూడా చూసుకోకుండా మెకానికల్గా రిమాండ్ చేసేయడం జరిగింది. తదుపరి అంటే ఈ సందర్భంగా కింది స్థాయి ఆ జడ్జి ఎవరైతే ఉన్నారో ఆ జడ్జిని కూడా హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ఏ విధంగా ఏమని వ్యాఖ్యలు చేస్తుంది? అది ఆ విధంగా అతన్ని రిమాండ్ చేసిన తర్వాత వెంటనే ఇమ్మీడియట్గా రిమాండ్ హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ ఛాలెంజ్ చేసిన తర్వాత ఈరోజు దాని మీద వాదోపవాదాలు తర్వాత వాళ్ళు కూడా కౌంటర్ ఫైల్ చేయడం జరిగింది ప్రభుత్వం. ఇందులో పోలీసు వారు కూడా వాళ్ళ యొక్క అడ్వకేట్ జనరల్ అపీర్ అయ్యి అందులో వాళ్ళ వాదనలు కూడా వినిపించడం జరిగింది. తదుపరి కోర్టు ఒక నిర్ణయానికి వచ్చి ఏదైతే రిమాండ్ రిటర్న్ చేయడం అనేది ఈ మేజిస్ట్రేట్ చేసినటువంటిది ప్రక్రియ ఏదైతే ఉందో రిమాండ్ రిటర్న్ చేయడం అనేది తప్పు. ఎప్పుడైనా కూడా తప్పులు ఏదైనా రిమాండ్లో ఉంటే నాన్ కంప్లైంట్స్ ఆఫ్ మ్యాండటరీ ప్రొవిజన్స్ ఏవైతే 47 కింద ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు ఫిల్ఫిల్ చేయకుండా ఎప్పుడైతే రిమాండ్ రిపోర్టును దాఖలు చేస్తారో ఆ రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలి తప్ప పూర్తిగా దాన్ని రిటర్న్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని పూర్తిగా రిజెక్ట్ చేయాలి. దాన్ని వెంటనే ఇమ్మీడియట్గా రిజెక్ట్ చేసేసి అతన్ని ఒకవేళ డైరెక్షన్ ఇవ్వచ్చు, 41A ఇచ్చి పంపించండి అని చెప్పొచ్చు, లేదంటే ఈ రిమాండ్ చల్లదు కాబట్టి ఇతన్ని రిలీజ్ చేసేయమని చెప్పేసి కూడా చెప్పాలి. కోర్టు కూడా అలా చెప్పకుండా మెకానికల్గా ఆ కోర్టు అతన్ని యొక్క రిమాండ్ను యాక్సెప్ట్ చేయడము, అతనికి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. వెంటనే ఆ రిమాండ్లో అయిన తర్వాత వాదనలు విన్న తర్వాత కోర్టు వచ్చినటువంటి కన్క్లూజన్ ఏమంటే ఏవైతే నాన్ కంప్లైంట్స్ ఆఫ్ ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఏవైతే ఉంటాయో అలాంటప్పుడు అరెస్టే ఇల్లీగల్. అట్లాంటి ఇల్లీగల్ అరెస్టును రిమాండ్గా స్వీకరించి అతన్ని జైలుకు పంపించాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి చేయకూడదు. ఆ రిమాండ్ను ఏదైతే ఇచ్చారో దాన్ని తిరస్కరించాలి తప్ప దాన్ని ఎప్పుడూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు అనేది ఈరోజు కోర్టు ఇచ్చినటువంటి అబ్జర్వేషన్. ఏదైతే ప్రొసీజరల్ ఫార్మాలిటీస్ అంటే అరెస్ట్ అయిన వెంటనే ఆ ముద్దాయికి సంబంధించినటువంటి బంధువులకు పూర్తి వివరాలతో కూడుకున్నటువంటి సమాచారం అందజేయడము, తర్వాత ఆ కేసులో ఏమేమి పూర్వాపరాలు ఉన్నాయి, ఎందుకు అతని మీద కేసు పెట్టారు, ఏ సెక్షన్ల కింద కేసు పెట్టారు అనేటువంటి విషయాలన్నీ కూడా ముద్దాయికి తెలియజేయడం, ఇవన్నీ చెప్పిన తర్వాతనే అతన్ని అరెస్ట్ చేయాల్సినటువంటిది ఉంది.
అలాంటివన్నీ ఈ కేసులో చేయకుండా చేశారు కాబట్టి అతనికి ఇమ్మీడియట్గా అతనికి బెయిల్ ఇచ్చి బెయిల్ మంజూరు చేసి అతన్ని రిలీజ్ చేయమని చెప్పేసి కోర్టు ఇమ్మీడియట్గా ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. అంటే ఈ కేసులో ఎన్ని ల్యాబ్స్ కనిపిస్తూ ఉన్నాయి, ఎన్ని తప్పులు కనిపిస్తూ ఉన్నా కూడా 14 రోజులుగా అవతి శ్రీధర్ రెడ్డి కోర్టులో జైల్లో మొగ్గుతున్నటువంటి పరిస్థితి. అసలు లోపాలు ఎక్కడుంది, పోలీసులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, కింది స్థాయి కోర్టులు కూడా అసలు మెకానికల్గా రాగానే వెంటనే రిమాండ్ పంపించడం ఎంతవరకు సబబు అంటారు? సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఎప్పుడు కూడా 7 సంవత్సరాలకు తక్కువ శిక్షాకాలం ఉన్నటువంటి నేరాలన్నిటినీ కూడా వాళ్ళని పిలిచి పోలీసులు ముందైతే 41A, ఇప్పుడైతే 35 క్లాస్ 3 కింద ఒక నోటీస్ సర్వ్ చేసి పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి వివరాలన్నీ తీసుకొని అవసరమైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని తర్వాత పంపించాలా. నిజంగా వాళ్ళు ఇది ప్రొక్యూర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్లో ఇతను శిక్షార్హుడు అని అంటే దాన్ని తీసుకువెళ్ళి డైరెక్ట్గా ఛార్జ్షీట్ వేయాలా, కోర్టులో అతని కేసు నడుపుకోమని చెప్పాలి. కానీ ఆ నిబంధనలన్నీ పూర్తిగా వదిలేసి ఈరోజు ఈ రాష్ట్రంలో అన్ని కేసులు కూడా 7 సంవత్సరాలకు తక్కువ ఉన్నటువంటి శిక్షాకాలం ఉన్నటువంటి అన్ని కేసుల్లో కూడా రిమాండ్ పెట్టడం, ఆ రిమాండ్ను మెకానికల్గా ఈరోజు కోర్టులు కూడా తీసుకోవడం. నిజంగా కోర్టులు ఎప్పుడైనా కూడా అన్యాయం జరిగితే కోర్టుల దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి. ఈరోజు కోర్టులు కూడా అట్లాంటి కేసుల్లో రిమాండ్లు విధించి కోర్టులు కూడా తప్పు చేసేటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి తప్పును ఈరోజు హైకోర్టు ఎత్తి చూపించి అలాంటి తప్పు ఎవరు చేసినా కూడా క్షమించము అన్న రీతిలో ఈరోజు అక్కడ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు అన్ని కోర్టులకు కూడా ఈరోజు మార్గదర్శకం కాబోతోంది. ఖచ్చితంగా హైకోర్టు ఈరోజు కింది స్థాయిలో జరిగినటువంటి తప్పులను పూర్తి స్థాయిలో గుర్తించడంతో పాటు అవతి శ్రీధర్ రెడ్డి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ను కూడా కొట్టేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏకమేట పోలీసులైనా బుద్ధి తెచ్చుకొని ఖచ్చితంగా నిజంగా సెక్షన్లు వర్తిస్తాయా లేదో తదితర పరిణామాలన్నీ చూసుకున్న తర్వాత మాత్రమే ఛార్జ్షీట్ దాఖలు చేయాలి. అట్లాగే ఆ వ్యక్తులను కూడా కోర్టులో హాజరుపరచాలనేది ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం తెలుస్తుందనేది సుదర్శన్ రెడ్డి చెప్తున్నమాట.